ఏ హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ సువారి బ్లాగ్స్. ఈ రోజు అయితే మా హస్బెండ్ కి ప్రాంక్ చేయబోతున్నాను. మరి ఫస్ట్ ఒకసారి చేసినప్పుడు అది ఫ్లాప్ అయింది. ఈసారి మాత్రం ఎలాగైనా సక్సెస్ అవ్వాలనుకుంటున్నా. అసలు ఏం ప్రాంక్ చేయబోతున్నానంటే స్నేక్ ప్రాంక్. మా హస్బెండ్ కి అయితే పాము అంటే చాలా భయము. ఎంత భయం అంటే పాము చూసారంటే నన్ను అక్కడ వదిలేసైనా పరిగెట్టేస్తారు, అంత భయము. కానీ నేనైతే మా ఇంట్లో చేయట్లేదు, మా వదిన వాళ్ళ ఇంట్లో చేస్తున్నా. ఎందుకంటే మా ఇంట్లో నమ్మరు కాబట్టి. ఈ పైన ఫస్ట్ ఫ్లోర్ మా ఇల్లు, రాదు ఇంత పైకి అని నమ్మరు. మా వదిన వాళ్ళ ఇల్లు అయితే కొంచెం బయట మట్టి కోడి అవన్నీ ఉంటది. ఇప్పుడు తుఫాను వర్షం కాబట్టి ఈ వర్షంలో పాము వచ్చిందంటే ఖచ్చితంగా నమ్ముతారు. అందుకే నేనైతే అక్కడికి వెళ్తున్నాను ఇప్పుడు. పాము మా దేవంశి గాడికి కూడా పాము అంటే భయం. దేవంశి నాకైతే అస్సలు భయం లేదు పాము అంటే. నిజమైన పాము అన్నా నేను అంతగా భయపడను. మా ఆయనకి అయితే చాలా భయం. అయితే ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోదాం. ఇప్పుడు మా వదిన వాళ్ళ ఇంటికి వచ్చేసా. నేనైతే ఇక్కడ బయట పాము పెట్టాము. మా ఆయన ఏమో లోపల ఉన్నాడు, ఇంకా చెప్పలేదు. ఎక్కడ పెట్టామో చూపిస్తాను రండి. కోడి బాబాయ్ దగ్గర పెట్టాం పాము. పెట్టు ఉత్త అదే కనిపించినట్టు ఇక్కడ పెట్టాము. మా ఆయనకి ఇప్పుడు పాము వచ్చింది అని చెప్పాలి. చాలా భయం. పాము చూసాము, నీకు భయం కదా అందుకనే చెప్పలేదు. చెప్పకుండా చూపిద్దామని మోనిష్ గారు రమ్మన్నాడని చెప్పాలని అనుకుంటున్నాను నేను. మళ్ళీ లోనికి వెళ్ళి ఇప్పుడు పిలుస్తాం, ఏమైందో చూద్దాం. ఏం పర్లేదు, చూపిస్తారా? టార్చ్ టార్చ్ కాదు, నువ్వు ముందుకెళ్ళిపో చాలు. భయమైనా తీసుకొచ్చాను. ఇక్కడ నుంచి చూడు. నిజంగా నిజంగా రా చూసి ఇక్కడ నుంచి. ఇక్కడే ఉంది రా చూపిస్తాడు. అందరినీ చూపిస్తాందా? నీ దూరం నుంచి చెప్పానా? చెప్పానా నేను రాలేదు అందుకే చూపిస్తారా? అబ్బాయి ఇక్కడ నుంచి ఎదురు నుంచి కాదు, అది నల్లగుంది మామూలు. ఇంత చిన్న పామే పట్టి ఇసిరేయచ్చు. నేను ఇసిరేస్తా పట్టి. డబ్బాలో వేసేనా? నేను డబ్బాలో వేసేస్తా. దూరం నుంచి వద్దురా, చిన్న ఈడిందా చెప్పాడు నీకు భయం కదా అని. ఏం పర్లేదు, ఏం కాదురా చూపిస్తా. నేను వదిలేస్తా, నేను పట్టుకుంటా. అందుకే నీకు రమ్మన్నాను రా. మోనేష్ గారు కన్నా కోడి దగ్గర ఉంది. అది కాదు, మోనేష్ గారి కన్నా భయం నీకు. రాచు దూరం చిన్న పాము, అది ఏం చేయదు. చూసుకోబో. మరి ఇంటికి ఎలా వెళ్తాం ఇప్పుడు? డబ్బాలో పెట్టేనా? డబ్బాలో పెట్టేస్తా. దా ఇంకెంత భయం అనుకున్నావు. అందుకే డబ్బా వేసి డబ్బా ఏదో కాస్ట్ ఏంటిది డబ్బా ఏమంటున్నా? డబ్బా ఉందా?
ఇవ్వద్నా నాకు ఇవ్వు, నేను పడతా. అలాంటి చేయకూడదు. ఏం కాదు, ఇవ్వు, నేను పడతాను. ఇవ్వద్నా డబ్బా గేట్ వేసి చూడు, మేము బయట ఉంటాం, నేను మోనిష్ గాడు. అది కదలట్లేదు, అక్కడే ఉండిపోయింది. ఓయ్ కాదు, ఏం కావాలి? ఇదిగో పెడుతున్నా. సరే దూరం నుంచి చూపిస్తా. కర్ర ఏది? పట్టి తెచ్చానా? ఆడద్నా, నేను చెప్పానా దీంట్లో పట్టైనా? మీ అమ్మ ఏంటి, మీ అమ్మ కూడా భయపడిపోతుంది తెలుసా? టీవీ దీంట్లో ఏ డబ్బాలో నిజమైన బామ్మ. కదుపు కదుపు కదుపు, కాటేస్తా. అత్త తెలిసి పెద్దనుకుంటా. అత్త బానే ఉంది. డబ్బాలో వేస్తా, చూపిద్దాం. అన్న కాసేపు ఉంది, బయట నుంచి చూపిద్దాం. దూరం ఇలా దూరం మళ్ళీ అంటేనే సుప్ సుప్ అంటామన్నా. పాము నేను కాదు, ఇదిగా రా చూద్దు. నా బొక్కల నుంచి రావట్లేదు బయటికి. అయ్యో చాలా భయం. కాపాడు. చూడలా చేసాము అన్ని ఇలాగే కాపాడు కాపాడు. నన్ను కాపాడన్నా, నేను చచ్చిపోయినా పాము కాదు బయటికి. చాలా భయం. ఇలా పట్టుకుంటే తెలిసి పెట్టారు, ఇలా పట్టుకో, ఇలాగే పట్టుకో. నువ్వు భయపడవు, నువ్వు పట్టుకోకూడదు. నేనే ధైర్యం అక్కడే పడను. అక్కడ అక్కడ ఇలా పడేస్తా. పాము ఇలా బుసు అలాగ అవ్వదు. మరి ఇదిగో ఆగోగు, చిన్న పిల్ల అది. నిజమైన బామే. అలా జరిగింది మరి స్నేక్ ప్రాంక్ మా హస్బెండ్ మీద. మా హస్బెండ్ అయితే పాముకి చాలా అంటే చాలా భయపడతారు. ఎందుకంటే ఒకసారి మేము శివరాత్రికి ఒక గుడికి వెళ్ళినప్పుడు అక్కడ పాము కనిపించింది, నాగుపాము. నేను అంతగా భయపడను, నేను ముట్టుకున్నాను కూడా. నార్మల్ పాముని ముట్టుకున్నాను, కొండ సిల్వర్ని కూడా ముట్టుకున్నాను. కాటేస్తదేమో అనే భయం తప్ప ముట్టుకోవడానికి అయితే నేను అంతగా భయపడను. నాకు ఆపోజిట్ అతను చాలా అంటే చాలా భయపడతారు. ఆ రోజు పాము చూసినప్పుడు నేనేమో ఇవాళ శివరాత్రి చాలా మంచిది, నాకు నాగపాము కనబడిపోయింది, అది కూడా బంగారం కలర్ లో, ఎండకి ఇంకా దగ్గరగా మెరుస్తుంది. నాకైతే ఒక దేవుడి ఇది చూసా అన్నట్టు నేను అలా షాక్ అయి చూస్తున్నాను పాముని. నాకు ఒక 6 అడుగులు దూరంలో ఉందంతే. మా హస్బెండ్ ఏమో వెనక లేరు, దిగి అది కొంచెం కొండ మీద దిగి కిందకి వెళ్ళిపోయారు. నేను ఆయన ఉన్నారేమో అనుకుని వెనక్కి చూసి
ఓయ్ ఓయ్ పాము వచ్చింది చూడు చూడు మంచిది ఇవాళ శివరాత్రి మనకు పాము కనిపించిందని మాట్లాడుతూ వెనక్కి తిరిగి చూసినప్పటికి లేరు. పరిగెట్టుకుని కిందకి వెళ్ళిపోయి అక్కడి నుంచి రా 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 ఇలా అని చెప్పి సైగ చేస్తుంటే నేను చూసి చాలా అంటే చాలా నవ్వుకున్నాను. నవ్వుకొని ఇంక కిందకెళ్ళిన తర్వాత అతనికి అంటే ఆ దడ అంటారు కదా! పాము చూసిన ఇది అలా ఉండిపోయి చాలా సేపు చాలా భయపడ్డారు. నేనింక అదిగో పాము, ఇదిగో పాము అని చెప్పి భయపెట్టినా గాని సీరియస్ అయిపోయారు. "నువ్వెప్పుడు నాకు ఏదైనా చెయి పాముల విషయంలో మాత్రం నాకు భయపెట్టకని" చెప్తారు. రీల్స్ అవి కూడా నేను షేర్ చేసుకునేటప్పుడు మన ఇన్‌స్టా రీల్స్ షేర్ చేసుకునేటప్పుడు పాములవి ఉండేవి మాత్రం అస్సలు షేర్ చేయనివ్వరు. చేసినా చూడరు. చూసినా గాని ఖచ్చితంగా నాకు ఇంటికొచ్చిన తర్వాత తిడతారు. "నువ్వు నాకెప్పుడు ఇలాంటివి పెట్టకని." అంత భయము. కానీ చెప్పాను ఒకసారి నేను మా హస్బెండ్‌కి గట్టిగా ఏదో ఒక రోజు పెద్ద ప్రాంక్ చేస్తానని. అలాగే ఇవాళ ట్రై చేసాం నేనును, మా వదినాల అబ్బాయి. కానీ చాలా అంటే చాలా భయపడ్డారు. లోన నుంచి బయటికి రావట్లేదాయన. అక్కడే ఇంకా భయపడ్డారు. నేనైతే సక్సెస్ అయిందని అనుకుంటున్నాను. కానీ బయటికొచ్చుంటే మాత్రం చాలా బాగుండే. నేను తీసి మీదేసేద్దాం అనుకున్నాను గానీ బయటికి రాలేదు. ఇంకా ఇంకేం రారు నాకర్థమైపోయింది. ఇంక రారు బయటికి ఆ ధైర్యం గూడా చేయరని జెప్పి డబ్బాలో ఏసి తీసుకొనెళ్ళాను. అక్కడ తీసి ఏద్దాం అనేలా అనుకున్నాను గానీ, ఇంకది బొమ్మ కదా! కదలకుండా ఉండేసరికి అది కదలట్లేదు. మీరు అర్థమైపోయింది నాకు ఇది ప్రాంక్ అది ఇది అని అర్థం చేసేసుకున్నారు కానీ, లేపోతే ఓ మాదిరిగా అయితే నేను భయపెట్టాలనే అనుకున్నాను. ఇంకా భయపడితే బావుండని నాకుంది. ఆల్మోస్ట్ చాలా భయపడ్డారు. బయటికొచ్చి భయపడి ఉంటే బావుండే. పాము ఏసేసి భయపడుంటే బావుండేది. కానీ పర్వాలేదు. ఇంకెప్పుడైనా ఇంకొక చేయాలి పెద్ద ప్రాంక్ మళ్ళీ. ఈ మధ్యలో ఇంకేం చేయను నమ్మరు. ఎందుకంటే ఆల్రెడీ 2 చేసున్నాం గాబట్టి ఇంకెప్పుడైనా చేస్తాం మనం. అంతవరకు నా వీడియోస్ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ మై ఛానల్. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. నేనింకా ఇలాంటి వీడియోస్ చేస్తూనే ఉండాలి అని అనుకుంటున్నాను. మీరు కూడా నాకు సపోర్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కింతే ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.